డిస్కషన్కి స్వాగతం. వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏడాది కూటమి పాలన మీద, అలాగే రాయలసీమ ఫ్యాక్షనిజం, ఆయన గడిచిన 2 దశాబ్దాలుగా ఆ అంశంలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఫ్యాక్షనిజాన్ని కట్టేలు చేయడానికి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా. ఈ 2 అంశాల మీద డీటెయిల్డ్గా చర్చించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే ప్రభాకర్ చౌదరి గారు. నమస్కారం. ముందర టు స్టార్ట్ విత్, మరి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన, ఒకే రోజు సంక్రాంతి దీపావళి జరుపుకున్నారు నిన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. జరుపుకుంటాం, జరిపించుకునేలా చేస్తామని చెప్పేసి కూటమి నాయకులు, కూటమి పార్టీలు చెప్పాయి. నిజంగానే జగనాసుర పాలనకి చరమగీతం పాడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ స్థాయిలో వేడుకలు జరిగినాయా? అంటే ఎవరికి సంబంధించిన మోతాదులో ప్రతిపక్షం వాళ్ళు ఆనందపడవచ్చు, కానీ ముఖ్యంగా ఈ ఏడాది పాలనలో ఏ విధంగా పరిపాలన కొనసాగించారు, పరిపాలన దక్షతతో పనిచేశారా, లేదా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలన చేశారా, లేదా ప్రజలకు రక్షణ ఉందా లేదా అని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అంటే ఏ పార్టీ అయినా ఎవరైనా ఏదైనా చెప్పుకోవడానికి తమ వంతుగా చెప్పుకోవచ్చు. బట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి భావన ప్రస్ఫుటంగా ప్రజలకు కనపడింది. ఎందుకంటే మేము చాలా ప్రోగ్రాంలకు వెళ్ళాం. ఇదేం కర్మ కార్యక్రమం కావచ్చు, అట్లా ఇంటింటి అనేక భవిష్యత్ గ్యారంటీ ఇవన్నిటి కూడా తిరిగి మాతో పాటు కార్యకర్తలు కూడా తిరిగారు. తిరిగిన తర్వాత ఆ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఆ రాష్ట్ర ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, అదేవిధంగా మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడం, అదేవిధంగా ప్రజల్ని ఒప్పించడం, ప్రజల్లో కూడా వాలంటీర్కి వచ్చారు. అంటే ఎస్, మీ కరెంట్ బిల్ ఎంత పెరిగింది, తర్వాత మీకు ఇంకేంటి హౌస్ ట్యాక్స్ కానీ, లేదా మీకు ఇల్లు ఇచ్చారా, ఇవన్నీ కూడా మొత్తం మోటివేట్ చేయగలిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, అదేవిధంగా తర్వాత యువగలం నారా లోకేష్ బాబు ఆ యొక్క పాదయాత్రలో అంటే యువ గలం ఇప్పాలని ఆ స్థానిక సమస్యల్ని, స్థానిక నేతల యొక్క ఆకృత్యాలని, దౌర్జన్యాల్ని, అవినీతిని ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తే మధ్యలో అభ్యంతరం వ్యక్తపరచడం, పోలీస్ ద్వారా తొట్టుదొడుకు తన స్టూల్ మీద నిలబడుతుంటే కూడా లాక్కోవడం, ఈ విధంగా ఒక నియంత్రిత పాలన కొనసాగింది అనేటువంటి భావన ప్రజల్లో బాగా ఉంది. దాన్ని నాయకుడిగా చంద్రబాబు నాయుడు యుక్తులు చతురక్తులతోనూ, తర్వాత ఈ మిగిలిన కూటమి నేతలతో కలవడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. వచ్చిన తర్వాత చాలా హామీలు ఇచ్చాం ప్రజలకు కూడా. ఆ హామీలతో పాటు ఏది చేయగలమో ఏది చేయలేమో అనేటువంటి స్పష్టంగా చెప్పాల్సి. ఆర్థికంగా కూడా మీకు తెలుసు, విభజిత రాష్ట్రం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ తర్వాత కాలంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏ విధంగా నష్టపోయామని, దాన్ని సమతుల్యం చేసుకుంటూ కేంద్రంతో సఖ్యతతో ఉంటూ తీసుకోవాలనేటువంటి భావంతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారు. మొట్టమొదట చిన్నది అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్కి వస్తారు. వచ్చి ఆటో రిక్షా వాళ్ళు లేదా ఎవరైనా వస్తే హోటల్లో పోయి డబ్బు కట్టలేనటువంటి పరిస్థితి. సో ఆ అన్నా క్యాంటీన్ అనేటువంటిది అన్నార్థులకి ఆకలి మంటల్ని తీర్చడానికి ఉపయోగపడేటువంటిది. అది కూడా మంచి నాణ్యమైనటువంటి ఆహారం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ విధంగా పెన్షన్లు చెప్పాడు. ఇవన్నీ చెప్పినవన్నీ కూడా అంచెంచెలుగా దశల వారీగా అన్నీ కూడా పూర్తి చేసుకొని వస్తూ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా రాష్ట్రంలో చేయాలంటే ఇది ఒక కత్తి మీద మీరు ఆశించారు, మీరు ప్రజలకు ఇచ్చారు కొన్ని అష్యూరెన్సెస్. ఆశించిన స్థాయిలో ఏడాదిలో మీరు ప్రోగ్రెస్ చూపించగలిగారా? డెఫినెట్గా. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలా, ఆ ప్రభుత్వ ఖజానాకి గండి పట్టినటువంటి సందర్భాన్ని దాన్ని ఆర్థిక పరిపుష్టి చేసుకొని, అదేవిధంగా ఈ పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ, తర్వాత అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, అదేవిధంగా మళ్ళీ వీళ్ళైతే ఏదైనా అప్పులు తీసుకొని వస్తూ సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఏ విధంగానైనా కూడా అందులో కసి ఉంది ఆయనలో. నాకు అవకాశం ఇచ్చారు, దీన్ని ప్రూవ్ చేసుకోవాలా, గతం కంటే మిన్నగా ఉండాలనేటువంటి భావనతో తీసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే అవన్నీ కూడా శ్వేతపత్రాలు లీక్ చేయడం, తర్వాత ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంది. ఈవెన్ బస్సులు ఫ్రీ, ఉచిత బస్సులు, ఇవన్నీ కూడా డేట్లు, తల్లికి వందనం, ఇవన్నీ కూడా ఆగస్టు 15 ఇట్లా కూడా క్యాలెండర్ పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అది ఏముంది, పారదర్శకంగా ఉంది. దాంట్లో ఎక్కడ అనుమానపడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు అధికారం. ఈ 12 నెలల్లో ఈ విధంగా. సార్, మీరు 6 హామీలు ఇచ్చారు కదా, 6 హామీల్లో ఓకే, పెన్షన్ వరకు పీపుల్ ఆర్ కన్విన్స్డ్. కానీ మీరు చెప్పొచ్చు 6 కాదు, మొత్తంగా మీకు 143 ఇచ్చారా? 143కి ఈ 6 సపరేట్, ఈ 6 సూపర్ సిక్స్. ఆ 143 సంగతి తర్వాత పక్కన పెడదాం. పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ ఇచ్చే ముందు మీరు ఏమన్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ మేము అమాంతం పెంచేసి ఇస్తున్నామన్నారు.
బట్ మీరు జగన్మోహన్ రెడ్డి మీద మోపిన అభియోగం ఏంటి? అచ్చంగా బటన్ నొక్కుంటూ కూర్చున్నాడు, మొత్తం దోచిపెట్టేశాడు సంక్షేమ పథకాలకని. హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అండి? మీరు ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఆయన అంటే ఒక బటన్ నొక్కుతూ జనం దగ్గర పోకుండా తర్వాత ఏదో విత్ ఇన్ ది 4 walls చేశారనేటువంటి మా వాదన. తర్వాత ఒక బటన్ నొక్కిన తర్వాత మొత్తం ఏదో ప్రజలకంతా అదే విధంగానే ప్రజలకి మనం కరెక్ట్గా 1వ తారీఖు రోజున చెప్పినటువంటిదే, అంటే అమాంతం 4,000 రూపాయలు పెంచాం. ఫస్ట్ రామారావు గారు ఉన్నప్పుడు 50 రూపాయలు, తర్వాత అది 250 వచ్చింది, 1000 వచ్చింది, 1000ని 2000 చేయడం, ఇట్లా పెంచుకుంటూ వచ్చాం. ఆయన కూడా ఏదో పెంచుతూ పోతూ అని చెప్పి జగన్ గారు కూడా పెంచింది కాదు, కానీ ఇది 4,000 చేస్తానన్నా 4,000 చేస్తాను, ఇంకా వీలైతే మీరు పెంచేశారు, కావాలంటే చేస్తాం. ఎందుకు అని అంటే అదేదో ప్రజల్ని కోసమో లేదా ఏదో రాజకీయ పరమైన ఆలోచన కంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించాడు, నిజంగా వృద్ధుల్ని ఆ కుటుంబ సభ్యులు సరిగా చూసుకోకపోతే లేదా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎక్కడైనా తీసుకొని పోయి పెట్టే పరిస్థితుంది, కనీసం ఈ యొక్క బాసటకన్నా నిలుస్తుంది వాళ్ళ మెడిసిన్స్కో రకరకాల కారణాల వల్ల. తర్వాత కుటుంబంలో కూడా నేను చాలామంది చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక వృద్ధాశ్రమంలో ఒక తల్లిని వదిలారు, మా అనంతపురంలోనే జరిగిన దీంట్లో. పెన్షన్ ఎప్పుడైతే 4,000 పెంచారో ఆ వృద్ధాశ్రమం నుంచి అది ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరు? ఆ కుమారుడు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా అది ఏదో రకంగా ఉపయోగపడాలనేటువంటి భావన కూడా ఆయన మదిలో ఉంది. దాని మూలాన చేద్దామని సంక్షేమం చేయాల్సిందే. బట్ సంక్షేమం అనేది కేవలం రాజకీయ ప్రయోజనాలే కాదు, వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఉపయోగపడాలా, సామాజిక ఎట్లా చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఖజానాకి చిల్లు పెట్టి వెళ్ళిపోయాడు, మీ వాదన అది. 11 లక్షలని కాసేపు అంటారు, శాసనసభకు వచ్చేప్పటికి 6 లక్షలు అంటారు, కేంద్ర ఆర్థిక మంత్రి 4 లక్షల కోట్లు అంటారు. ఏది నిజం అది మీకే తెలియాలి. సరే, ఏదైతేనే ఖజానాకి చిల్లు పడింది. చిల్లు పడినా మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నారు? మళ్ళీ ఈ ఏడాదిలో మీరు చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఏ అభియోగం అయితే చేశారో మీరు కూడా అదే అప్పులకు పాల్పడుతున్నారు కదా. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయాల్సిందే, ఈ రోజున్న ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేయాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులతో పాటు సంపదను ఎక్కడ కూడా సృష్టించాల, సంపదను క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు, అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కదా, తీసుకొని రావాలా, పెట్టాలా, కేంద్రంతో కొన్ని గ్రాంట్ రూపాన వస్తాయి, కొన్ని అప్పుల రూపాన వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తుంటాడు, ఒక ప్రణాళికబద్ధంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. కారణం అమరావతి. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్కి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దానికి చాలా తేడా కదా. అట్లే రాజధాని అనేది నిర్మాణం చేస్తే అదొక సంపద, ఇండస్ట్రీస్ వస్తాయి, తర్వాత అక్కడ అన్ని రకాలు కూడా ఈ ట్యాక్సెస్ పెరుగుతాయి, అక్కడ సంపద వస్తుంది. ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులు రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆ పొలాల్లో పంటలు వస్తే దానివల్ల ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా ఊహాత్మకంగా పోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇనిషియల్గా అప్పే చేయకపోతే అక్కడ ఉన్నటువంటి దీంట్లో జీతభత్యాలతో పాటు మిగిలిందని కూడా చేయాలంటే అది సులభమైన అయ్యే పని కాదు, ఎవరు చేయగలరు, అయ్యే పని కాదు. అందుకనే చేస్తూ పోని అప్పుల పాలన ఈ రాష్ట్రాన్ని పెట్టి వెళ్ళిపోదాం అనేటువంటి భావన కాకుండా భవిష్యత్తులో తరాలకు కూడా, ఎందుకంటే భవిష్యత్తులో కూడా తెలుగుదేశమే వస్తుంది అనేటువంటి భావన ఉంది కాబట్టి ఆ భవిష్యత్తులో కూడా తెలుగుదేశమా కూటమి ప్రభుత్వం దీంట్లోనే వస్తుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఆలోచించుకొని ఈరోజు ఈ సంపద సృష్టిస్తే కనీసం అప్పులన్నా తీర్చడానికి దోహదపడుతుంది, ఇంకా అభివృద్ధి సాధించడానికనే ఒక వ్యూహాత్మకంగా పోతూ ఉన్నాడు. ఒక బాధ్యతాయుత ఉన్నట్టు ముఖ్యమంత్రిగా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నాడు. దాంట్లో ఎవరికి అనుమానం లేదు. రైట్. ఇప్పుడు దాకా మీ పార్టీ అదే మీ యాక్టివిటీ చెప్పారు, కూటమి యాక్టివిటీ. ఒకసారి నిన్న గుంటూరులో జరిగిన ఆ గొడవ చూద్దాం. అంబటి రాంబాబు గారుకిను పోలీసులకి వాగ్వివాదం. సరే, అక్కడ అలాగే ఇద్దరు కూడా పరస్పర ఆవేశాలకు లోనయ్యారు. మాట చూద్దాం. చూసారా కదా సార్, అంత అవసరం అంటే అటు పోలీసులు